శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. అటువంటి శుక్రుడు జూన్ 8వ తారీఖు నుంచి జూలై 4 అంటే సుమారు ఒక 27 రోజుల పాటు సప్తమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో రావడం జరుగుతుంది. ప్రతి నెలకి శుక్రుడు ఏదో రాశి మారుతూ ఉంటాడు. కానీ కర్కాటక రాశి ప్రత్యేకత ఏమిటి అని పరిశీలిస్తే అక్కడ ఆల్రెడీ గురుగ్రహం ఉచ్చస్థితిలో మన మకర రాశి వారికి హంసమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాన్ని యాక్టివేట్ చేయడం జరిగింది. అత్యంత బలవంతుడైనటువంటి గురువు మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహాల యొక్క ఆలోచన వాటి పనితీరు ఎలా ఉంటుందంటే, ఆ గ్రహాలకి ఏదైనా ఒక శుభగ్రహం కలిస్తే ఆ శుభగ్రహానికి సంబంధించిన శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పాపగ్రహం కలిస్తే పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఇప్పుడు శుక్రుడు ఈ మకర రాశి వారికి మిత్రగ్రహం, చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడు. అటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో ప్రవేశించడంతో ఈ రాశి వారికి ప్రధానంగా చతుర్థ భావ ఫలితాలు, 9వ స్థాన ఫలితాలు, అలాగే సప్తమ స్థాన ఫలితాలు చాలా బలంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరి జీవితంలో అయినా సప్తమం అనేది చాలా ఇంపార్టెంట్. అది వివాహానికి సంబంధించినది. అలాగే దశమాతు దశమం కాబట్టి అది ఉద్యోగానికి సంబంధించింది. అందుకనే ఎవరి జాతకంలో అయినా సప్తమం బాగుంది, వివాహం తొందరగా అయిందంటే వాడు కంపల్సరీగా అప్పటికి ఉద్యోగం చేసి బాగా సంపాదించి ఉంటాడు. అటు సప్తమం బాగలేదంటే ఆటోమేటిక్గా ఉద్యోగం కూడా బాగుంది. అందుకని వివాహానికి పెళ్లికి లింకప్ అయి ఉంటుంది అన్నమాట. అందుకని ఈ రాశి వారికి ప్రస్తుతం వివాహపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి కంప్లీట్గా పరిష్కారం అవ్వడం జరుగుతుంది. అంటే వివాహ ప్రయత్నం అవ్వచ్చు, అలాగే ఆల్రెడీ వివాహం జరిగి పరస్పర విభేదాలతో ఉన్నవాళ్ళు ఒక నిర్ణయానికి రావచ్చు, పరస్పర అంగీకారంతో మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించవచ్చు. మకర రాశి వారికి ఈ శుక్రుడు పంచమాధిపతిగా సప్తమ స్థానంలో ఉన్న గురువు కలటం వల్ల ఏదైనా పరిచయం ప్రేమగా మారడం కానీ, ఆల్రెడీ ప్రేమికులు పెళ్లికి విషయంలో ఒక అంగీకారానికి రావడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మరి వివాహం జరిగిన వాళ్ళు కొంత రాజీ మార్గంలో ప్రయాణించవచ్చు. అంటే కొంతమంది కొన్ని కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ఎప్పుడు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు కొంతమందికి అంటే ఆపోజిట్ సెక్స్ వారితో అనుకుందాం, అంటే మగవాళ్ళకైతే అమ్మాయిలు పరిచయం అవుతుంటారు, అమ్మాయిలకైతే ఏదో ఒక అబ్బాయి పరిచయం అయి అనుకోకుండా కొద్దిగా లవ్లో ప్రేమలో పడడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు దశమాధిపతిగా మరి గురువుని కలిశారన్నమాట. అంటే గురువు ఈ రాశి వారికి తృతీయ వ్యయాధిపతి. ఎప్పుడు దశమాధిపతికి వ్యయాధిపతి కనెక్షన్ ఉంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ, దూర ప్రాంతంలో ఉద్యోగం కానీ రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు గురువు వ్యయాధిపతిగా తృతీయాధిపతిగా బలవంతుడై ఉండి దశమాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో చేంజ్ అన్నది రాబోతుంది. అంటే చేంజ్ ఎలా ఉంటుంది, బెటర్ చేంజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే శుభగ్రహాలు కాబట్టి గురువు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి మీరు ఏదన్నా చాలా కాలంగా ఏదో విదేశంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, అది కంప్లీట్గా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. లేదా ఆల్రెడీ మీరు విదేశంలో ఉన్నారు, సరైన ఉద్యోగం లేదు, ఈ సమయంలో కంప్లీట్గా మీకు ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. లేదు మనం ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగాన్ని ఎత్తుక్కుందాం, ఇంకా బెటర్గా ఉంటుందేమో అనుకున్న వాళ్ళకి కంప్లీట్గా మీరు కొత్త ఉద్యోగాన్ని బ్రహ్మాండంగా ఎత్తుకోవచ్చు. అయితే ఎప్పుడన్నా సరే ఏ రాశి వారైనా ఏ లగ్నం వారైనా ఉద్యోగం మారదాం అనుకున్నప్పుడు మీరు ముందుగా ఒక కొత్త ఉద్యోగాన్ని చూసుకొని ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి తప్ప ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో అదే వస్తుందిలే అని పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టడం మాత్రం అది నెమ్మదిగా డిలే అయ్యే అవకాశం ఉంది. అలాగే గతంలో ఉద్యోగం కోల్పోయి ఇప్పుడు కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. బట్ ప్రధానంగా ఇప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ గోచార రూల్ ఏంటంటే, ఒక రాశి ఉంది, ఆ రాశిని ఒక శుభగ్రహం చూస్తుంటే కంప్లీట్గా మీకు ఆ శుభ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది. లేదా అదే పాపగ్రహం చూస్తుంటే పాప ఫలితాలు అందడం జరుగుతుంది. ఇప్పుడు 2 శుభగ్రహాలు రాశిని వీక్షించడం వల్ల ఈ 2 కూడా మంచి అదృష్టాన్ని కలగజేసే గ్రహాలు అవటం వల్ల కంప్లీట్గా మీకున్నటువంటి సమస్యల్లో ప్రధానంగా వివాహపరమైన సమస్య, ఉద్యోగపరమైన సమస్య,
మరి కొంతమందికి ధన సమస్య, ఇది కంప్లీట్గా నెరవేరే అవకాశం ఉంది. ప్రధానంగా విద్యార్థులు, ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతుంది. మరి మకర రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మెడికల్ విద్యలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే మెడికల్ విద్యకి ఒక విధంగా శుక్రుడు కారణమవుతుంటాడు. శుక్రుడికే మృత సంజీవిని విద్య తెలుసు కాబట్టి మరి మీరు ఈ శుక్రగ్రహం మీకు యోగకారకుడు, గురువుతో కలిసి ఉన్నాడు. గురువు విద్యాకారకుడు, ఉన్నత విద్యాకారకుడు. అటువంటి వారికి ఈ మెడికల్ విద్యలో ఈ సమయంలో సునాయాసంగా ప్రవేశం లభించే అవకాశం ఉంది. అందుకనే మీకు ఎస్పెషల్లీ మకర రాశి వారు ఈ ఉద్యోగపరంగా ఇబ్బంది పడుతున్నా, లేదు అనారోగ్య సమస్యలతో, లేదు చావు బతుకుల మధ్య ఉన్నారు, ఎటువంటి ఆ అవకాశం లేనప్పుడు మీరు శుక్రగ్రహాన్ని ఆరాధించడం వల్ల, శుక్రగ్రహానికి పరిహారం చేయడం వల్ల ఆ జాతకుడు ఎంత విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఆ సమస్య నుంచి 100% బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇంకో ప్రధాన అదృష్టం ఈ రాశి వారికి ఏంటంటే శని భగవానుడు 3వ స్థానంలో ఉండి మీకు కొత్త జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. అయితే అయినప్పటికీ కూడా చాలా వరకు మార్పు రాలేదు. 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొత్త ఉద్యోగం ఇవ్వడానికి కారణమవుతుంటాడు. అటువంటి 3వ స్థానంపై ఈ గురు శుక్రుల యొక్క దృష్టి పడుతుందన్నమాట. అది ఒకరికొకరికి కోణంలో ఉండడం కూడా కోణ దృష్టి ఏర్పడుతుంది. ఈ కారణం వల్ల మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ మీ జీవితాన్ని అంటే గత జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నా, గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలన్నా ఈ సమయం మీకు చాలా అనుకూలించే అవకాశం ఉంది. మీకు ఆశ్చర్యకరంగా మీలోనే ఒక కొత్త మార్పు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎస్పెషల్లీ ఈ మకర రాశి వారు ఈ సినిమా రంగంలో కూడా చాలామంది చిన్న చిన్న స్థాయిలో, కార్మిక స్థాయిలో కానీ, డ్యాన్సర్లు కానీ, చాలామంది ఈ 24 క్రాఫ్ట్స్లో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ఈ మకర రాశిలో ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. అంటే వాళ్ళు పట్టుదల దీక్షతో మంచి సమయం కోసం ఎదురు చూసి ఎప్పటికైనా మంచి రోజులు రాబోతున్నాయా రావా అని అదే ఫీల్డ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి ఈ సమయంలో కొన్ని జీవన విధానంలో మార్పు రావడం కానీ, ఒక స్థిరమైన ఆదాయం ఈ సినిమా రంగంలో రావడం కానీ వాళ్ళకి కూడా కొన్ని మంచి రోజులు ఈ సమయంలో రావడం జరుగుతుంది. గ్రహాల అనుకూలత పొందాలంటే 2 విధాలుగా వాటి అనుకూలత మనం పొందొచ్చు. అంటే ఆ గ్రహానికి జపం చేయడం వల్ల, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. నా అనుభవంలో ఈ యుగంలో ప్రతి గ్రహానికి ఒక కుటుంబ సభ్యుడు మన ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులను మీరు గౌరవించి సత్కరించడం వల్ల అతి తొందరగా మీరు ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అంటే రవి అనుగ్రహం పొందాలి అనుకున్నప్పుడు తండ్రి గారిని గౌరవించి, తండ్రి గారు చెప్పినట్టు వింటూ, మనం ఏదైనా ఒక పని చేసే ముందు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందో లేదంటే ఒక పని చేసే ముందు తండ్రి గారి యొక్క అనుమతి తీసుకొని మీరు ఆ ప్రయత్నం చేస్తే రవిగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభించడం జరుగుతుంది. అదే చంద్రుడు తల్లిగారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిగారి అనుగ్రహం పొందాలంటే ఆమెకి ఏదో ఒక ఆవిడకి ఇష్టమైనటువంటి స్వీట్ పెట్టి ఆవిడ ఆశీర్వాదం చేసుకోవడం వల్ల ఆవిడ మాట వింటే చాలు మీకు చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ ప్రధానంగా శుక్రగ్రహం మరి గురుగ్రహం ఈ గ్రహాల యొక్క అనుకూలత పొందాలి అనుకుంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్ర పారాయణ, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇవి పారాయణ చేయడం వల్ల ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎప్పుడూ రెగ్యులర్గా ఒకే టైంలో చదవాలి. చాలా శుచిగా శుభ్రంగా ఉండవలసి ఉంటుంది. ఎప్పుడూ పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. అలాగే గృహాన్ని కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఈ సమయంలో మీరు అబద్ధం ఆడటం కానీ, స్త్రీలను వేధించడం కానీ, స్త్రీలతో చిన్నచూపు చూడటం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా చక్కగా ఈ లక్ష్మీ స్తోత్రాలు చదవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా మీకు లభించడం జరుగుతుంది. మరి ఇంకా తొందరగా రావాలంటే మీ భార్యకు కానీ, మీ సిస్టర్స్ కానీ, మీ అత్తగారికి కానీ, అమ్మగారికి కానీ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకి నూతన వస్త్రాలు, పసుపు కుంకాలు బహుకరించడం వల్ల, వాళ్ళ పాదాలకి నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీరు లక్ష్మీదేవి కృపకి పాత్రలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం, గురువు అంటే మీ గురువు మీకు ఏదైతే విద్య నేర్పాడో ఆ గురువుని సత్కరించడం వల్ల, పూజించడం వల్ల, గురువుని గౌరవించడం వల్ల మీకు కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా తొందరగా గురుగ్రహ అనుగ్రహం లభించాలంటే ఈ దక్షిణామూర్తి ఫోటో మీ గృహంలో
గోడకు అలంకరించి శనగలతో కూడినటువంటి దండ ఈ దక్షిణామూర్తి అలంకరించి, ముఖ్యంగా విద్యార్థులు, కొత్తగా నిరుద్యోగులు లాంటి వాళ్ళు, ఉద్యోగం ఆశించే వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు. మీరు ఆ దక్షిణామూర్తి ఫోటో వంక చూస్తే చాలు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు బాధ కలిగినా ఇంకోటి కలిగినా ఆ విగ్రహం, ఆ ఫోటో వంక తదేక దీక్షతో చూడటం వల్ల 100కి 100 రూపాయలు ఆ గురుగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభిస్తుంది. సో ఈ సింపుల్గా మీరు ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని పొందగలరు. పైపెచ్చు మీరు ఏదైనా గురువు ఉంటే ఆ గురువు సంబంధించినటువంటి ఏ దైవాన్ని పూజించమంటాడో ఆ దైవాన్ని పూజించడం, మీ జన్మజాతకంలో 9వ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని ఆరాధించడం వల్ల, దానికి సంబంధించిన దైవాన్ని పూజించడం వల్ల కూడా తొందరగా అదృష్టవంతులయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.